దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ సామాన్య పౌరులకు ఊరట కలిగించేలా కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. భారత్ రైస్ పేరిట కిలో బియ్యం 29 రూపాయలకే విక్రయించనుంది. వచ్చే వారం నుంచి భారత్ రైస్ ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. తొలి దశలో భాగంగా 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత్ రైస్ కోసం కేటాయించింది. బియ్యం ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా నిల్వలు ఎంత ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా గతేడాది కాలంగా బియ్యం ధరలు 15% పెరిగాయని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో భారత్ రైస్ పేరిట రాయితీ ధరకు బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2 సహకార సంస్థలు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ రెంటి సహా రీటైల్ చైన్ కేంద్రీయ బండార్ ద్వారా భారత్ రైస్ విక్రయాలను చేపట్టనున్నారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా భారత్ రైస్ ను విక్రయించనున్నారు. వచ్చే వారం నుంచి 5 కిలోలు, 10 కిలోల ప్యాకుల రూపంలో భారత్ రైస్ అందుబాటులోకి రానుంది. తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని రీటైల్ మార్కెట్ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే భారత్ ఆటా పేరిట గోధుమ పిండిని కిలో 27 రూపాయల 50 పైసలకు కేంద్రం విక్రయిస్తోంది. భారత్ దాల్ పేరిట శనగపప్పును కిలో 60 రూపాయలకి కేంద్రం విక్రయిస్తోంది. బియ్యం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఇప్పట్లో ఎత్తివేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయంగా బియ్యం ధరలు తగ్గే వరకు ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. తమ పోర్టళ్లలో బియ్యం నిల్వలు ఎన్ని ఉన్నాయో రీటైలర్లు, హోల్సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం బహిరంగపరచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బియ్యం మినహా ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. బియ్యం నిల్వలపై ఆంక్షలు విధించే అవకాశాలు కూడా తోసిపుచ్చలేమని సంకేతాలిచ్చింది.